బ్యాక్ టు న్యూస్. తెల్ల బంగారాన్ని పండిస్తున్న రైతన్నలు సరైన ధర లేక ఆగమవుతున్నారు. సిసిఐ కొర్రీలు పెడుతుంటే అకాల వర్షాలు కుంగతీస్తున్నాయి. ప్రైవేట్ వ్యాపారులు కూడా కుమ్మక్కై పొట్ట కొడుతున్నారని కన్నెర్ర చేస్తున్నారు రైతులు. ధరలపై గంపడాసలు పెట్టుకున్న వారికి నిరాశ ఎదురవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెల్ల బంగారం పండిస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తికి మద్దతు ధర లేకపోగా తేమ పేరుతో కొర్రీలు పెడుతూ ఉండటంతో పత్తి రైతులు చిత్తవుతున్నారు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్ల అంతంత మాత్రమే దిగుబడి వస్తుంది. వచ్చిన ఆ కొద్దిపాటి పంటను అమ్ముకునేందుకు ధర లేక దిగాలు పడుతున్నారు రైతులు. జిల్లాలో పత్తికి మద్దతు ధర కొందరికే దక్కుతోంది. అధికారుల నిర్లక్ష్యం, రైతుల్లో అవగాహన లేక పత్తి రైతులు దగా పడుతున్నారు. ఈసారి క్వింటాలు పత్తి మద్దతు ధర 8,110గా ప్రభుత్వం నిర్ణయించింది. 6 కాలం కష్టపడి పండించిన పంటను రైతులు ఆదరబాదరగా అమ్మేసుకుంటున్నారు. ఈ ఏడు జిల్లా వ్యాప్తంగా 4,30,000 ఎకరాలలో పత్తి పంట సాగైంది. 34 లక్షల క్వింటాలకు పైగా పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత నెల అక్టోబర్ 24 నుంచి జిల్లాలో పత్తి కొనుగోలును ప్రారంభించారు. తొలి రోజే గందరగోళానికి దారితీసింది. 2 నెలలుగా ఉమ్మడి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడి తేమ శాతం అధికంగా ఉంటుంది. సిసిఐ మాత్రం 8 నుంచి 12% వరకు తేమ ఉంటేనే కొనుగోలు చేస్తోంది. దీనితో మార్కెట్ కు తీసుకువచ్చిన పత్తి తేమ శాతం 20% పైగా ఉండి రైతులు ఇబ్బంది పడుతున్నారు. రోజులు తరబడి అక్కడే ఉండి పత్తిని ఆరబెడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సోయల్ ఇంటికి వచ్చినాయి. సోయల్ మార్కెట్ ఆల్రెడీ చాలు కాలేదు. సోయల్ ఇంటి కాడ ఉన్న రైతుకు జాగేడు ఉంటుంది ఎండబెట్టడానికి. వర్షము డైలీ కంటిన్యూ వర్షం పడుతూనే ఉన్నది. గవర్నమెంట్ దీని మీద ఏమైనా చర్య తీసుకొని రైతుకు న్యాయం చేయాలా. ఇంతకుముందు గత ప్రభుత్వాలు కొనలేదా? మైచర్ని కొన్నాయి, ఏమున్నా కొన్నాయి, అన్ని చూస్తూ కొన్నాయి. గతేడాది ఆదిలాబాద్, చెన్నూరు సిసిఐ కేంద్రాల్లో అధికారులు అక్రమాలకు పాల్పడుతూ ఉండటంతో ఈసారి కఠినమైన చర్యలకు పూనుకున్నారు. రైతులు కపాస్ కిసాన్ అనే యాప్లో వివరాలను నమోదు చేశాకే అమ్మకాలు జరపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ యాప్ ను రైతులు ఉపయోగించుకోవడం కష్టసాధ్యం అయినప్పటికీ కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. కేవలం ఎకరాకు 7 క్వింటాల పత్తిని మాత్రమే రైతు పాస్బుక్లు, ఆధార్ కార్డు ద్వారా నోటిఫై సిసిఐ కేంద్రాల్లో అమ్మాలని సూచిస్తున్నారు. గతంలో దళారులు రైతుల వద్ద కొని ఎక్కువ మొత్తానికి అమ్ముకున్నారు. రైతుల పేరు మీద ఎకరాకు 12 క్వింటాల వరకు అమ్ముకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలికాలంలో మరో కాశ్మీర్ ను తలపిస్తుంది. పత్తిపై మంచు పడితే తేమ శాతం కూడా పెరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతులు, నేతలు పత్తి తేమ శాతాన్ని 8 నుంచి 12% కాకుండా ఇంకా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు మించి 1% తేమ అధికంగా ఉన్న కొనుగోళ్లకు నిరాకరిస్తోంది సిసిఐ. దీంతో రైతులు తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుని నష్టపోతున్నారు. పేరుకి ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటిస్తున్నా అది కూడా రైతులకు దక్కటం లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తేమ శాతం ఎక్కువగా ఉండి పత్తి అమ్ముకోలేకపోతే ఇక్కడే ఉండిపోతున్నారు. ఏం చెయ్యాలో పాలుపోక వచ్చిన కాడికి దళార్లకు విక్రయిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారుల కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే పత్తి తేమ శాతం మారిపోతుంది. రైతులు పండించేటటువంటి పంటకి నిబంధనలు సడలించాలి. రైతు కూడా తన యొక్క పంటని మార్కెట్ తీసుకుపోవాలంటే నీళ్ళతో తడితేమతో ఉన్నటువంటి పత్తిని తీసుకురాడు. తను అనుకూలమైనటువంటి ట్రాక్టర్ ద్వారా అనేది యథావిధిగా వస్తుంది. దాన్ని ఎండగడ ఉన్నటువంటి మైచరు మార్కెట్ తీసుకొచ్చేసరికి మైచర్ శాతం అనేది విపరీతంగా పెరుగుతుంది. దీన్ని సడలింపు చేసి ఎంత 18, 16, 20 ఉన్నా ఏదైతే 8,110 రూపాయల మద్దతు ధర చెల్లించాలని చెప్పేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని సిసి అధికారులను కోరుతున్నారు. పత్తి బేళ్లలో ఒక రకమైన తేమ, ఖాళీ చేసిన తర్వాత మరో రకమైన తేమ రావటంతో ధరల్లో భారీ తేడా కనిపిస్తుంది. 22% తేమ ఉన్న పత్తిని కూడా సిసిఐ కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు అమ్మేసుకుంటున్నారు రైతులు. ఆ పత్తిని జిన్నింగ్ మిల్లులకు తీసుకెళ్లాక 12% పడిపోతుంది. తేమ 16% ఉన్న పత్తికి 6,900 ధర పలుకుతుంది. అంటే పాయింట్లకు, క్వింటాలకు 1000 వరకు రైతులు నష్టపోతున్నారు. ఒక్కరోజు 10 క్వింటాల పత్తిని అమ్మితే 10,000 వరకు నష్టం వాటిల్లుతుంది. ఇలా రోజు రైతులు 1000 క్వింటాల పత్తిని విక్రయించడంతో కోట్లల్లో నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తేలికగానే తీసుకోవటం వల్ల తెల్ల బంగారం పట్టిస్తున్న రైతుల బతుకులు చీకట్లోనే మగ్గిపోతున్నాయి.
కొనుగోలును అధికారులు నిలిపివేయడంతో రైతులు రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇవాళ ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో. మా రైతు సమస్యల గురించి 20 ఏళ్ళైంది మైజర్ పర్సెంట్ గురించి మాట్లాడడం లేదు. ఎక్కడ కూడా మాట్లాడలేదు, ఏ ఎంపీ మాట్లాడలేదు, ఏ ఎమ్మెల్యే మాట్లాడలేదు. మరి మీరు మాట్లాడకపోతే ఈ సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయి? ఇవాళ వచ్చి మేము ఫోటోలు దిగుడు వీడియోలలో నిలబడి మాట్లాడడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఏ రాజకీయ నాయకుని కూడా రైతులకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి లేదు. ఆదిలాబాద్ లో మాజీ మంత్రి జోగురామన్న పత్తి రైతులకు మద్దతుగా చేపట్టిన ఎంపీ ఇంటి ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు బీజేపీకి చెందినవారు. రైతులకు మద్దతు ధర కల్పించేలా ఎందుకు కృషి చేయటం లేదని వారు నిలదీస్తున్నారు. సిసిఐ వ్యాపారులు అధికారులు కుమ్మక్కై పత్తి రైతులు పొట్టకొడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు.